అధ్యక్షుడు ట్రంప్ ఏకపక్షంగా తీసుకుంటున్న నిర్ణయాలకు సొంత దేశాల్లోని టెక్ కంపెనీలు దిమ్మదిరిగే షాక్ ఇచ్చాయి. ప్రపంచ దేశాలపై ఎడాపెడా భారాలు మోపడమే పనిగా ముఖ్యంగా భారత్ను టార్గెట్ చేస్తున్న ట్రంప్ను డోంట్ కేర్ అంటున్నాయి. భారతీయ నిపుణులకు కీలక బాధ్యతలు అప్పగించడం వైపే మొగ్గు చూపిస్తున్నాయి. తాజాగా టీ మొబైల్స్, మోల్సన్ టూర్ కంపెనీస్ సంచలన నిర్ణయం తీసుకున్నాయి. ట్రంప్ ఆదేశాలను పట్టించుకోకుండా భారతీయులను సీఈఓలుగా నియమించడం కూడా ప్రపంచ వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. భారతీయులను టార్గెట్ చేస్తూ H-1B వీసా ఫీజులను $1,00,000 పెంచుతూ ట్రంప్ ఆదేశాలు జారీ చేసిన రెండో రోజే టెక్ దిగ్గజం టీ మొబైల్ సీఈఓగా శ్రీనివాస్ గోపాల్ను నియమించింది. గోపాలన్ IIM అహ్మదాబాద్ పూర్వ విద్యార్థి. ప్రస్తుతం టీ మొబైల్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు. 2020 నుండి కంపెనీకి నాయకత్వం వహిస్తూ కొత్తగా సృష్టించబడిన వైస్ చైర్మన్ పదవికి మారిన మైక్ స్టీవర్ట్ స్థానంలో నవంబర్ 1న సీఈఓగా బాధ్యతలు చేపడతారని ప్రకటించింది. అమెరికా బేవరేజెస్ దిగ్గజం మోల్సన్ కూర్స్ కూడా కొత్త సీఈఓగా రాహుల్ గోయల్ను నియమించింది. గోయల్ 24 ఏళ్లుగా కంపెనీలో ఉన్నారు. మైసూర్లో ఇంజనీరింగ్ చదివిన ఆయన అమెరికా, బ్రిటన్, భారత్లోని కోర్స్ మోలన్స్ బ్రాండ్లలో పనిచేశారు. అక్టోబర్ 1 నుండి సీఈఓ బాధ్యతలు చేపడతారు. మైక్రోసాఫ్ట్ మరియు గూగుల్ వంటి టెక్ ప్రపంచ దిగ్గజ కంపెనీలకు సీఈఓలు సత్య నాదెల్లా, సుందర్ పిచాయ్ లాంటి భారతీయులు ఉన్నారు. వీటితో పాటు వందల అమెరికన్ కంపెనీలు అత్యున్నత స్థానంలో భారతీయ నిపుణులకు ఉద్యోగాలు ఆఫర్ చేస్తూ ఉన్నాయి. పరిస్థితి చూస్తుంటే ట్రంప్ ఆదేశాల ప్రభావం ఈ టెక్ కంపెనీలపై శూన్యంగా కనిపిస్తోంది. భారతీయ నిపుణుల్ని నియమించే విషయంలో అంతర్జాతీయ ప్రముఖ కంపెనీలన్నీ దృఢంగా వ్యవహరిస్తున్నాయి. అమెరికాలో ట్రంప్ సర్కార్ తీసుకుంటున్న H-1B వీసా నిర్ణయాలు భారతీయులకు షాక్ ఇస్తున్నప్పటికీ టెక్ కంపెనీలు తమ వ్యూహాలకు అనుగుణంగా అత్యున్నత స్థానాల్లో భారతీయ నిపుణులను నియామకానికే ప్రాధాన్యత ఇస్తున్నాయి. అమెరికాలో భారతీయ నిపుణుల పట్ల సానుకూలంగా బలమైన సంకేతాలను ఇస్తున్నాయి. తాజా పరిణామాలను పరిశీలిస్తే అమెరికా టెక్ ఇండస్ట్రీలో భారతీయుల ప్రాధాన్యం మరింత పెరుగుతుందన్నది స్పష్టమవుతుంది.